Hello guys, welcome back to my channel. This is MB and you're watching MB Training Channels. మనం ఆల్రెడీ VLSL ఉన్నటువంటి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేజెస్ గురించి క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంటర్న్షిప్ వీడియోలో. సో ఎవరైతే ఆ వీడియో కానీ మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో నెక్స్ట్ అలాగే ఐకార్డ్లో లింక్ ఉంటుంది ఆ వీడియోని. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం పర్టికులర్గా RTL డిజైన్ ఇంజనీరింగ్ గురించి ఫుల్ రోడ్ మ్యాప్ అనేది ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ గురించి చర్చించుకుందాం. సో ఈ యొక్క RTL డిజైన్ ఇంజనీరింగ్ యొక్క రోడ్ మ్యాప్లో మనకి బిగినర్ స్టేజ్ వచ్చేసి ఫౌండేషన్లో మనకి క్లియర్గా ఈ థరోలీ ప్రిపేర్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్సో HDL బేసిక్స్ అనమాట. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేకి మనకి నెంబర్ సిస్టమ్స్, లాజిక్ గేట్స్, కాంబినేషన్ సర్క్యూట్స్, నెక్స్ట్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్, టైమింగ్ బేసిక్స్. సో వీటిలో మీకు తరువుగా వచ్చి ఉండాలన్నమాట. సో HDL బేసిక్స్ ఏంటంటే ఇక్కడ మనకి హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, వేరేలా ఈ యొక్క హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ గురించి మనం ఆల్రెడీ EDA ప్లేగ్రౌండ్ యూజ్ చేసి ఒక కోడ్ అనేది రాసి RTLకి ఒక మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆ వీడియో అనేది ఇక్కడ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సిమ్యులేషన్ టూల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం వేవ్ ఫార్మ్స్ అనాలిసిస్ చేయడానికి, నెక్స్ట్ అలాగే టెస్ట్ బెంచ్ రైటింగ్కి, నెక్స్ట్ అలాగే EDA టూల్స్ ఉంటాయి అవి వాటి కోసం. సో బేసిక్గా మనకి మన ఓన్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఇవన్నీ ఏమి లైసెన్స్ ద్వారా మనం చేయలేము. సో మనకు ఓన్లీ ఫ్రీ వర్షన్ ఏంటంటే EDA ప్లేగ్రౌండ్. సో వాటిలో మాత్రమే మనము దీన్ని రన్ చేయగలుగుతాం. సో బట్ ఐకార్ఎస్, ఈ యొక్క సినాప్సిస్ ఇవన్నీ ఏంటంటే మనకి పెయిడ్ వర్షన్ లైసెన్స్ అనేటివి పర్చేస్ చేయాలి. హై లెవెల్ ఉంటాయో లైసెన్స్ బేస్డ్ ఈ యొక్క టూల్స్, సో వాటిని మనం బై చేయలేం. సో అప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు లైసెన్స్ అనేది యాక్సెస్ ఇస్తారు. సో దానివల్ల మనం మనం ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. బిగినర్స్ లెవెల్లో మనకి ఏంటంటే ఫస్ట్ మీరు తరువుగా ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఓకే, కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ అయి ఉండాలి, నెక్స్ట్ అలాగే లాజిక్స్ అనేటివి క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకేనా, తర్వాత మీరు కొద్దిగా బిగినర్ నుంచి కొద్దిగా అడ్వాన్స్డ్కి వెళ్ళచ్చు అనమాట కోర్ లెవెల్లో. సో కోర్ లెవెల్లో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది అడ్వాన్స్డ్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ సిస్టమ్ వెరిలాగ్లో మనకి ఇంటర్ఫేస్, ప్యాకేజ్, స్ట్రక్స్, ఈనమ్స్, అసెప్టెన్స్. ఓకే, నెక్స్ట్ అలాగే లో పవర్ పర్ఫార్మెన్స్ డిజైనింగ్కి క్లాక్ గేటింగ్, పవర్ డొమైన్స్, పైప్ లైనింగ్ స్ట్రాటజీస్. సో ఇవన్నీ మీరు చేయగలగాలి. సో ఒకవేళ మీరు ఈ కోర్సెస్ అనేది మీ ఓన్గా ప్రాక్టీస్ అయ్యి మీరు గెయిన్ చేసుకోవాలనుకున్నా, సో డిఫరెంట్ AI టూల్స్ అయితే ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో బట్ ఏంటంటే మీరు వీటిని ప్రాక్టికల్గా మీరు ఆన్లైన్ సిమ్యులేషన్ చేయాలంటే లైసెన్స్ అనేది ఉండదు కాబట్టి, సో బెస్ట్ చాయిస్ ఏంటంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ మంచి ఇన్స్టిట్యూట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయో సో వాటిని రీచ్ అవుట్ అయ్యి సో వాటి ద్వారా మీరు లైసెన్స్ అనేది తీసుకొని ప్రాక్టీస్ చేయడం బెటర్ అనమాట. సో కొన్ని ఫ్రీ బుక్స్ లింక్స్, నెక్స్ట్ అలాగే PDFs ఇచ్చాను, సో ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఫ్రీ టూల్స్ ఏంటంటే ఓకే, సో ఇప్పుడు మనకి లైసెన్స్ బేస్డ్ కొన్ని టూల్స్ ఉంటాయి. సో అవి మనం యాక్సెస్ చేయలేనప్పుడు ఏంటంటే కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయి. సో EDA ప్లేగ్రౌండ్, నెక్స్ట్ అలాగే ఐకార్ఎస్ వెరిలాగ్, వెరిలేటర్, HDL బిట్స్. సో ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇవేంటంటే మనకి బెస్ట్ టూల్స్ ఫర్ ప్రాక్టీసింగ్ దీస్ ప్లాట్ఫామ్స్. ఓకే, డే 1 వీక్ 1లో ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉండాలి. డే 1 వచ్చి బైనరీ, ఓకేనా, బైనరీ డెసిమల్, సో ఈ యొక్క నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి. డే 2 వచ్చేసి లాజిక్ గేట్స్, ట్రూత్ టేబుల్స్, యూనివర్సల్ గేట్స్ వాటికి సంబంధించినది. డే 3 వచ్చేసి కాంబినేషన్ బ్లాక్స్, మక్స్, డీకోడర్స్, ఎన్కోడర్స్. డే 4 వచ్చేసి యాడర్స్ ఉన్నాయి కదా, ఫుల్ యాడర్, హాఫ్ యాడర్ అవి. నెక్స్ట్ అలాగే రిపుల్ క్యారీ యాడర్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే డే 5 వచ్చేసి ల్యాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్. సో డే 6 వచ్చేసి రిజిస్టర్స్, కౌంటర్స్, సింక్రోనోస్, అసింక్రోనోస్. నెక్స్ట్ అలాగే డే 7 వచ్చేసి క్లాక్, రీసెట్, సెటప్, హోల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి. సో మీకు క్లియర్గా వీక్ వైజ్, డే వైజ్ ఏమేమి నేర్చుకోవాలి అనేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఒకసారి మన యొక్క గిట్హబ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి దాన్ని చెక్అవుట్ చేయండి. ఓకే, మీకు క్లియర్గా డే వైజ్ అనేది ఏం నేర్చుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, కొన్ని ఫ్రీ టూల్స్ అయితే కూడా మనకి చెప్పాను కదా EDA ప్లేగ్రౌండ్ అనేసి, సో వాటిలో అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినది మనం RTL డిజైనింగ్ కోడింగ్ అనేసి AND గేట్, OR గేట్కి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది RTLలో, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నెక్స్ట్ అలాగే ఐకార్డ్లో కూడా లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా, సో ఈ యొక్క RTL డిజైనింగ్ అనేది టోటలీ అరౌండ్ మీరు
డే మొత్తంలో కూడా ఒక 4 అవర్స్ 5 అవర్స్ అనేది దీనికి స్పెండ్ చేస్తే సో మీరు బాగా నేర్చుకోగలుగుతారు. ఆర్టిఎల్ డిజైనింగ్ ఇంజనీరింగ్ అనేది చాలా సింపులే. సో కోడింగ్ అంటే ఈ యొక్క హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటే సిస్టమ్ వెరీలాగ్ అనేది ఆ యొక్క లాజిక్స్ అనేది అర్థం చేసుకుంటే వెరీ ఈజీ. ఓకేనా? ఓకే, మీరు ఏవైతే నేర్చుకుని ఉంటారో అవి ఈడిఏ ప్లేగ్రౌండ్, ఐకారస్, వెరీలాగ్ వాటిల్లో మీరు సిమ్యులేషన్ చేసిన తర్వాత వేవ్ ఫామ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. సో తర్వాత మీకు ఆర్టిఎల్ బేసిక్స్, సిమ్యులేషన్స్ ఇవన్నీ వచ్చు అనుకుంటే గో ఫర్ ది బిగినర్ ప్రాజెక్ట్స్ అనేవి చేయండి. సో కాంబినేషన్ లాజిక్ లైబ్రరీస్ ఉంటాయి. సో 2:1, 4:1 మల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్, కంపరేటరు, సో డిఫరెంట్ లాజిక్స్ అనేవి మీరే ఎనేబుల్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 వచ్చేసి రిజిస్టర్స్ కౌంటర్ సిస్టమ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి అప్ అండ్ డౌన్ కౌంటర్స్ ఉంటాయి కదా, అవి బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ యూజ్ చేసి చేస్తారు దీంట్లో. సో నా కమింగ్ టు ది ప్రాజెక్ట్ 3 ఏంటంటే షిఫ్ట్ రిజిస్టర్స్ ప్లస్ ప్యాటర్న్ జనరేటర్. లెవెల్ 2లో ఏంటంటే ఇది కొద్దిగా బిగినర్ లెవెల్ నుంచి కొద్దిగా ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే కొద్దిగా కోర్ లెవెల్ ప్రాజెక్ట్స్ అవి చేయగలుగుతాం. సో ట్రాఫిక్ లైట్ కంట్రోలింగ్, ఓకేనా? నెక్స్ట్ అలాగే ఈవీఆర్టీ, ఓకే, ట్రాన్స్మిటర్ రిసెప్షన్, రియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేవి చేయగలుగుతాం దీంట్లో. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ 8లో ఏంటంటే ఫిఫో, ఓకే, డేటా బఫరింగ్ ఫండమెంటల్స్లో ఇక్కడ మనం చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ 7లో అసింక్రోనస్కి సంబంధించినది మల్టీ క్లాక్ అవేర్నెస్ గురించి ఇక్కడ చేయగలుగుతాం. ఓకే, లెవెల్ 3. సో లెవెల్ 3 ఏంటంటే ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ యొక్క అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే మనకి సిస్టమ్ వెరీలాగ్, పర్ఫార్మెన్స్, సిస్టమ్ లెవెల్ థింకింగ్ గురించి ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్స్ అయితే చేయగలుగుతూ ఉంటాం. ఫ్రెషర్స్ నుంచి ఇండస్ట్రీ లెవెల్లో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే లాజిక్స్ అనలైజ్ని అప్లై చేసి ఫాస్ట్గా సొల్యూషన్ అనేది గెట్ చేస్తారో సో వాళ్ళని మాత్రమే హైరింగ్ అనేది చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని ఆర్టిఎల్ డిజైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి రిటన్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఆర్టిఎల్ కోడింగ్ రౌండ్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి టెక్నికల్ కొద్దిగా ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఫోర్త్ రౌండ్ వచ్చేసి మేనేజరియల్ సిస్టమ్ థింకింగ్ రౌండ్ అనమాట. ఓకే, సో ఈ యొక్క 4 రౌండ్స్ అనేటివి మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ అనేటివి ఉంటాయి. రోడ్ మ్యాప్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం డిజైన్ వెరిఫికేషన్ గురించి ఆ యొక్క రోడ్ మ్యాప్ అనేది డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎవరైతే ఇండస్ట్రియల్ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో ప్రజెంట్ సినారియో ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి కదా ప్రతి ఒక్క కాలేజ్లోనూ. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆల్ ద పీపుల్స్ ఆర్ డైవర్టింగ్ ఇన్ టు ది సాఫ్ట్వేర్ సైడ్. అంటే చాలా తక్కువ మంది మాత్రమే మనకి ఇండస్ట్రీ సైడ్ అనేది వస్తున్నారన్నమాట. సో ఇండస్ట్రీ సైడ్కి తక్కువ మంది రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది లేకపోవడం. అంటే ఏ డొమైన్స్ ఉంటాయి, ఏం చదవాలి, బేసిక్స్ ఏంటి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం జాబ్కి అనేది అప్లై చేయాలనేది తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి, అట్లీస్ట్ వాళ్ళకైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం డిజైన్ వెరిఫికేషన్ గురించి నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో అండ్ ఆల్సో మీరు మెయిల్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే మన యొక్క ఇన్స్టా కూడా మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.